ప్రస్తుతం మనతో పాటు బండారి మహేందర్ ముదిరాజ్ గారు ఉన్నారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జాగృతి పార్టీ. సో చెప్పండి, నిన్న కవిత గారు చేసినటువంటి శపథం గతంలో జయలలిత గారు చేశారు, ఇప్పుడు కవిత గారు చేశారు. సో మరో జయలలిత గారు లాగా కవిత గారు సీఎం అయ్యి అసెంబ్లీకి వెళ్తారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అందులో మాకు పూర్తి నమ్మకం ఉంది. అట్లా ఎటువంటి సందేహం అయితే మాకు లేదు. మీడియా పరంగా మీకు ఎలా సందేహం ఉంటే ఉండొచ్చు, కానీ మాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా పార్టీ ఆవిర్భవిస్తుంది. ఖచ్చితంగా 2029లో 28 కానీ 29 కానీ తనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని మేము దృఢంగా నమ్ముతున్నాం కూడా. అంటే 10 మంది కూడా లేని జాగృతి పార్టీ డైరెక్ట్ సీఎం అంటే ఎట్లా? ఇప్పుడు నా వెనకాల ఇటు ఈ పక్కలంతా చూస్తే మీకు ఎన్ని వేల మంది ఉన్నారో మీరే చెప్పొచ్చు. మీరు 10 మంది ఎట్లా అంటారు? ఇప్పుడు మాకు ఖచ్చితంగా అన్ని జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, అన్ని రాష్ట్ర నాయకులు ఉన్నారు. మొత్తం కార్యాచరణ ఉంది. మీరు ఎట్లా అంటారు 10 మంది ఉన్నారని చెప్పి? అంటే మీరు వెనక చూస్తే వేల మంది కనబడుతున్నారు, మీరు 10 మంది ఉన్నారని. మీటింగ్ పెట్టినా 50,000 మంది వస్తారు, వచ్చినంత మాత్రాన గెలిచేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజుకి ఇంకా పార్టీగా ఆవిర్భవించలేదు. టైం ఉంది దానికి. మా గౌరవ అధ్యక్షులు కవితక్క గారు చెప్తారు, దాని తర్వాత మీరే చూస్తారు. ఇప్పుడు మేము ఏం చెప్పినా కానీ మా ప్రభావం ఇది ప్రత్యక్షంగా మీరే చూస్తారు కదా. పక్క 100% పక్క, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సందేహం లేదు. అన్నా, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడుని ఢీకొట్టి జాగృతి ఎదుగుతారా? ఇప్పుడు బీఆర్ఎస్ అన్నది బీఆర్ఎస్ లో ఏం జరిగింది? మేము కూడా గతంలో బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ నుంచి దీనికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం అన్నది కారణాలు చెప్పుకుంటా పోతే రోజులు సరిపోవు. ఇప్పుడు ఈ లోటుపాట్లు ఉన్నాయనే కదా ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ తట్టుకోవడం అంటే బీఆర్ఎస్ జాగృతిని తట్టుకుంటుందా లేదా అది చూడాలి ముందు. బీఆర్ఎస్ జాగృతి తట్టుకోవడం కాదు. మీ అంచనాలు తప్పున్నాయి. రాబోయే కాలంలో ధీటుగా జవాబు చెప్తారు జాగృతి అంటే ఏందో. ఇప్పటికే మీరు బీజేపీ అంటారు, కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ రోజు ప్రతిపక్షం ఎవరంటే జాగృతి అని చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి సమస్య మీద ఏం లేకున్నా కానీ ప్రతి సమస్య మీద ఈ రోజు స్పందించి ప్రజలను అడుగుతుంది ఎవరు? నాయకులని ఖచ్చితంగా కరాఖండిగా అడుగుతుంది ఎవరు? మా జాగృతి అధ్యక్షులు కవితక్క గారు కదా. మేమే ప్రతిపక్షంలో అయిపోయింది. మా వెనుక ఎవరు లేరు. మా వెనుక కవితక్క ఉంది, కవితక్క వెనుక మేము ఉన్నాం. మాకు ఇంకెవరు లేరు. మా జెండా ఏం లేదు. మేము జాగృతి అధ్యక్షురాలు కవితక్క ఏమని ఉంటాం, కవితక్క మాయమని ఉంటుంది, మేము కవితక్క ఏమని ఉంటాం. ఇంకోరు కవితక్క గారు ఎట్లా ఉంటారు అంటే ఎవరో అండర్లో పనిచేసే వ్యక్తి కాదు. అటువంటి తత్వం కాదు. అట్లా అనుకుంటే ఇక్కడ దాకా రాదు ఈ జాగృతి. ఆమె ఇండిపెండెంట్ ఉంటారు, ఖచ్చితంగా జాగృతి నుంచి కొట్లాడతారు, పోరాటం చేస్తారు. ఎవరు ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసేంత సత్తా ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.